వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు. అక్రమం అని తేలినా రూల్స్ బ్రేక్ చేసినా వెంటనే వాలిపోతుంది సర్కార్. దిస్ ల్యాండ్ ఇస్ బిలాంగ్స్ టు తెలంగాణ సర్కార్ అనే బోర్డు పెట్టేస్తుంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా డోంట్ కేర్ అంటూ దూసుకు వెళ్తోంది. మొన్నటి వరకు కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ప్రభుత్వం ఇప్పుడు ఇల్లు కట్టుకుంటామంటూ భూములు తీసుకుని వదిలేసిన వాటిని వెనక్కి తీసేసుకుంది. ఏపీ ఎన్జీఓలకు ఇచ్చిన 189 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీమాంధ్ర విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన సర్కార్ మరోసారి షాక్ ఇచ్చింది. ఏపీ ఎన్జీఓలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల భూములు వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. దీనిపై రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఆగమేఘాలపై కదిలారు. శేర్లింగంపల్లి మండలం గోపన్పల్లిలో ఏపీ ఎన్జీఓలకు ఇచ్చిన భూములు నిరుపయోగంగా ఉండటంతో స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ సీరియస్ గా స్పందిస్తున్నారు. గురుకుల భూముల విషయంలో ఎలాంటి ఒత్తిడికి తలొగ్గకుండా ముందుకు పోతున్నారు. భూసేకరణ కోసం 5 మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అవసరాల కోసం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. అన్యాక్రాంతమైన నిరుపయోగమైన భూములపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఏపీ ఎన్జీఓలకు ఇచ్చిన భూమిని కూడా వెనక్కు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉత్తర్వులు అందటంతో భూములు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈరోజు మా రెవెన్యూ సిబ్బంది గోపన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి ఏపీ ఎన్జీఓస్కి గతంలో కేటాయించినటువంటి స్థలాలను అవి ఉపయోగంలోకి తీసుకురాకపోవడం వల్ల, ఇంకా ఇళ్ల యొక్క నిర్మాణం కాకపోవడం వల్ల ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అట్టి స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏపీ ఎన్జీఓలతో పాటు టీఎన్జీఓలు, సెక్రటేరియట్ ఉద్యోగులు, హైకోర్టు ఉద్యోగులకు గచ్చిబౌలి దగ్గరలోనే గోపన్నపల్లిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని 1992లో అప్పటి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో 2004లో ప్రభుత్వం భూమిని వెనక్కు తీసుకుంది. వైఎస్ అధికారంలోకి వచ్చాక మరోసారి ఏపీ ఎన్జీఓల ఫైల్ కదిలింది. 2005లో సర్వే నంబర్ 36, 37లలో మొత్తం 420 ఎకరాల భూమిలో ఏపీ ఎన్జీఓలకు 187 ఎకరాల భూమి కేటాయించారు వైఎస్. ఇక్కడే టీఎన్జీఓలకు 160 ఎకరాలు, సెక్రటేరియట్ ఉద్యోగులకు 60 ఎకరాలు, హైకోర్టు ఉద్యోగుల హౌసింగ్ సొసైటీకి 15 ఎకరాలు కేటాయించారు. (2007 వరకు ఎలాంటి నిర్మాణాలు చేయకపోవడంతో భూమిని వెనక్కు తీసుకోవాలని అప్పట్లోనే వైఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల ఒత్తిడితో వెనక్కు తగ్గింది. చివరకు 2008లో ఏపీ ఎన్జీఓలకు ఫైనల్ అలాట్మెంట్ చేశారు వైఎస్. అయితే ఈ స్థలంపై ఇప్పటికే ఎన్నో కోర్టు వివాదాలున్నాయి. ఉద్యోగులకు కేటాయించిన స్థలంలో 90 ఎకరాలు తమవేనంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు కోర్టుకెక్కారు. ఇప్పటికీ ఈ వివాదం కోర్టులో నడుస్తూనే ఉంది. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన సర్కార్ ఏపీ ఎన్జీఓల భూములపై దృష్టి సారించింది. ఇప్పటికీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. చెరువుల ఆక్రమణలు, వర్క్స్ భూములు, నిరుపయోగంగా ఉన్న భూముల వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ నెల 7వ తేదీ కల్లా రిపోర్టులు అందజేయాలన్నారు.